నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా స్థానాలలో రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన సవాల్ విసిరారు. కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్న 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తా. 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తా. ఇదే నా సవాల్, చేతనైతే కాస్కో బిడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కు అధికారం ఇంకా కలనే అని, బీఆర్ఎస్ కేసీఆర్ చరిత్ర ఇక కథమే అని అసెంబ్లీలో చర్చిద్దాం రా. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్ధం. సభకు రండి, అర్థవంతమైన చర్చ చేద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సొంత చెల్లెలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెప్తుందని సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నారన్నాడు. మీ గాండ్రింపులు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. తోలు తీసుడు కాదు, మీ తోలు సంగతి చూసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు.